పులికాట్ సరస్సులో ఎక్కువ భాగం ఏపీ పరిధిలోనే ఉండగా కొంత భాగం తమిళనాడు రాష్ట్ర పరిధిలో ఉంది. తమ పరిధిలో ఉన్న ఆ కొంత ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. పులికాట్ పరిధిలోని తోనిరేవును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే తోనిరేవులో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పులికాట్ సరస్సు తమిళనాడు రాష్ట్ర పరిధిలో 3% వరకు ఉండగా అగ్రభాగం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఉంది. తమ పరిధిలో ఉన్న పులికాట్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక ఆకర్షణలు తెచ్చేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తిరువళ్లూరు జిల్లా పరిధిలోని తోనిరేవును సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా మార్చే ప్రాజెక్టుకు తమిళనాడు ప్రభుత్వం రూపకల్పన చేసింది. తమిళనాడు పరిధిలోని పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోసం ప్రభుత్వం తరపున పెద్దగా ఏర్పాట్లు లేకపోవడంతో వ్యాపారులు రంగంలోకి దిగారు. దీంతో వ్యాపారులు పర్యాటకులను దోచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలతో అక్కడికొచ్చే స్వదేశీ విదేశీ అరుదైన పక్షులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి పూర్తిగా తీసుకుంటోంది. పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోసం చేపట్టాల్సిన భద్రత, ఇతర ఏర్పాట్లను అధికారికంగా చేపట్టేందుకు తమిళనాడు సర్కార్ చర్యలు చేపడుతోంది. పులికాట్ పరిధిలోని తోనిరేవు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. తోనిరేవు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా మార్చేలా అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తోనిరేవు ప్రాంతంలోని చిత్తడి నేలల్లో పక్షుల ఆవాసాలు బాగా పెరిగేందుకు యోగ్యంగా ప్రాంతాల్ని తీర్చిదిద్దనున్నారు. అంతేకాదు, దీనితో పాటు మరిన్ని పర్యాటక ఆకర్షణలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. తిరువళ్లూరు జిల్లా పరిపాలనా యంత్రాంగం, రాష్ట్ర అటవీశాఖ సంయుక్తంగా ఆ ప్రాజెక్టును తీసుకొస్తున్నాయి. ఇందుకోసం 1 హెక్టార్ స్థలాన్ని కేటాయించారు. అలాగే నిపుణుల సాయంతో బృహత్ ప్రణాళికను రూపొందించే పనిలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. తోనిరేవు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అక్కడ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. అలాగే సరస్సులో బోటింగ్ కోసం ప్రత్యేక జెట్టి ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు సేద తీరేందుకు తీరంలో టేబుల్స్, రెస్టారెంట్లు, చిన్న సంచార హోటళ్లు, పార్కింగ్ స్థలాలను కూడా వృద్ధి చేయనున్నారు. తోనిరేవులో పర్యాటక శాఖ సమాచార కేంద్రం నెలకొల్పి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక రోజులో చూడదగ్గవి, తెలుసుకోదగ్గవి ఏమున్నాయని సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు. అలాగే ఇతర పర్యాటక ప్రాంతాల వివరాలపై అవగాహన కల్పించనున్నారు. మరుగుదొడ్లు, విశ్రాంతి ప్రాంతాలు ఏర్పాటు చేయనున్నారు. ఇదంతా కేవలం తొలి విడతలో చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. రెండో విడతలో పర్యాటకులు విడిది చేసేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక గదుల నిర్మాణాల్ని చేపట్టనున్నారు. తోనిరేవు ప్రాంతం పక్షుల ఆవాసాలకు ప్రసిద్ధి. ఫ్లెమింగో, యురేషియన్ స్పూన్బల్, రివర్టన్, బార్ హెడెడ్ గూస్, పెయింటెడ్ స్టాక్, స్పాట్బర్డ్, పెలికాన్ లాంటి వివిధ రకాల వలస పక్షులు తోనిరేవు ప్రాంతానికి వస్తుంటాయి. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల్లో తోనిరేవులో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమయంలో మరింత పర్యాటక ఆకర్షణలు తేవాలని తమిళనాడు అటవీశాఖ భావిస్తోంది. అందులో భాగంగానే పక్షుల ప్రేమికులకు తోనిరేవును ఇష్టమైన ప్రాంతంగా మార్చాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బర్డ్ వాచ్ బృందాల్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పక్షులకు ఎక్కడా ఎలాంటి హాని జరగకుండా పరిసరాలపై నిఘా పెట్టనున్నారు అటవీశాఖ అధికారులు. ఇక ఈ ప్రాంతాల పరిరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఎకో డెవలప్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి స్థానిక మత్స్యకారులను భాగస్తుల్ని చేస్తుంది. ఇందుకోసం మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణలు ఇవ్వనుంది. వీరినే బోటింగ్ నిర్వాహకులుగా నియమించనుంది. దీంతో పాటు వచ్చిన ఆదాయంలో వారికి భాగమిచ్చేలా తమిళనాడు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. తోనిరేవును పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. పులికాట్ సరస్సు పరిధిలోని తోనిరేవు ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా మార్చేలా తమిళనాడు అటవీశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తోనిరేవులో ప్రత్యేక ఆకర్షణలు తేవడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మార్చే దిశగా తమిళనాడు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.